హలో గాయ్స్, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. సో ఇదొక సండే వ్లాగ్ అనమాట. నిన్న తీసిన వ్లాగ్ వెరీ క్యాజువల్ అనుకున్నాం, బట్ ఈవినింగ్ మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. సో మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం మేము మోస్ట్లీ సండేస్ బయటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. సో ఇంట్లో ఏం చేయలేదు, అందుకనే మేము మార్నింగ్ లేచి మేము బయలుదేరుతున్నాము. ఇది మా అపార్ట్మెంట్ వ్యూ అనమాట. మీకు ఒకసారి బయట నుంచి చూపిద్దామని అలా చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ఏరియా మాకు. సో ఇంకా మేము కార్లో బయలుదేరిపోయామన్నమాట. టిఫిన్ చేసి యాక్చువల్లీ మార్కెట్కి వెళ్ళాలి. సో మేము ఉండే ఏరియాలో ఒక ఫేమస్ మార్కెట్ ఉంటుందన్నమాట. సో ఆ మార్కెట్లో మేము ఎవ్రీ వీక్ ఒకసారి మేము వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. సో యాక్చువల్గా దాని పని మీదే వెళ్తున్నాము. ఇంకా సరే ఎలాగో సండే కదా, కొంచెం లేజీగా ఉంటుందని చెప్పేసి టిఫిన్ కూడా బయటనే చేస్తామని చెప్పేసి మేము ఎప్పుడు వచ్చే ఏ టు బికి వచ్చామన్నమాట. ఇదే ఏ టు బి. సో ఇక్కడ ఫస్ట్ టిఫిన్ చేసేసి దాని తర్వాత మార్కెట్‌కెళ్ళి కొంచెం మార్కెట్ పని చేసుకొని తర్వాత ఇంటికెళ్ళాము. మార్కెట్‌లో నేను షూట్ చేయలేదు, మర్చిపోయాను అంతే హడావిడికి జనాలకి. సో ఇక్కడ నేనేం తీసుకున్నామంటే మేము కాంబో తీసుకున్నామనమాట టిఫిన్. సో కాంబో అంటే 1 ఇడ్లీ, ఒక చిన్న దోస, మినీ దోస, కేసరీబాత్ అండ్ పొంగల్, ఒక వడ వస్తుందనమాట. ఇది కాంబో. ఓకే, బానే ఉంటుంది. దాని తర్వాత మేము మళ్ళీ బయలుదేరిపోయాము. కొంచెం ఎండగా ఉన్నిందనమాట. దాని తర్వాత మరి మార్కెట్ దగ్గర నేను తీయలేదు, చెప్పినట్టుగానే ఇది రష్ ఎక్కువ ఉండడం వల్ల నాకు సడన్‌గా స్ట్రైక్ అవ్వలేదు. అది కాక బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా! దాని తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మామూలుగా లంచ్ చేసేసాము. అన్నం, పప్పు చేసేసాము. అది కూడా తీయలేదు. దాని తర్వాత ఇది యూట్యూబ్‌లో నేను ఒక రెసిపీ చూసాననమాట. రాగి కోకో బిస్కెట్స్ అనమాట ఇవి. సో ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇది నేను ఫుల్ వీడియో తీయలేదు కానీ జస్ట్ అలా గ్లింప్స్ చూపిస్తున్నాను అనమాట, ఎలా చేశానన్నట్టుగా. సో బేసికలీ రాగి ఆట, గోధుమ పిండి, దాని తర్వాత జాగరీ పౌడర్, కొంచెం బటర్ వేసి ఇలా చపాతీ ముద్దలాగా చేసుకొని దాన్ని కొంచెం 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత దాన్ని ఇట్లా బాల్స్ లాగా చేసుకొని లైట్ ప్రెస్ చేస్తే మనకు ఆ కుకీ షేప్‌లో వస్తాయన్నమాట. సో దాని తర్వాత ఇది నేను ఎయిర్ ఫ్రైయర్‌లో ట్రై చేశాను. సో ఇది ఎయిర్ ఫ్రైయర్‌లో మనం 180 డిగ్రీస్ దగ్గర ఒక 15 మినిట్స్ బేక్ చేస్తే మనకి ఇలా అయిపోతాయన్నమాట కుకీస్. ఇవి వేడి మీద తినకండి, కొంచెం చల్లగా అయిన తర్వాత బావుంటుంది. సో ఇది నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అందుకే రెసిపీ కూడా నేను తీయలేదు. ఇన్‌కేస్ కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. తర్వాత ఇంకా కొంతసేపు మేము పడుకున్నాం. ఆఫ్టర్‌నూన్ పడుకున్న తర్వాత ఈవినింగ్ సడన్‌గా మేము ఒక ప్లేస్‌కెళ్ళాము. అదేంటో కూడా చూపిస్తాను. ఇంకొకటి విషయం చెప్పనా మీకు. సో మేము కర్ణాటక నుంచి తమిళనాడుకి జస్ట్ ఒక 20 మినిట్స్‌లో మేము వెళ్ళిపోయామనమాట. ఎలా అనుకుంటున్నారా? ఇదే అనమాట. సో మేము తమిళనాడుకి బార్డర్‌లో ఉంటామనమాట. జస్ట్ మాకు అక్కడి నుంచి ఆ తమిళనాడు బార్డర్ హొసూర్ అనమాట. మాకు జస్ట్ ఒక 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అనుకోండి అంతే. సో మేము ఈవినింగ్ 5:15 కలా స్టార్ట్ అయిపోయాము. చూసారా, ఇంకా కొంచెం వెలుతురుగానే ఉంది. 5:40 అలా అవుతుంది. సో జస్ట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. వచ్చేసిన తర్వాత అక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్. దీన్ని హొసూర్ హిల్ టెంపుల్ అంటారు, చంద్రచూడేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మేము యాక్చువల్లీ మొన్న చెన్నై నుంచి వచ్చేటప్పుడు మేము ఇది చూసామనమాట. సరే ఒకసారి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ర్యాండమ్‌గా ప్లాన్ చేసుకున్నాం మేము. సో ఇంక ఎలాగో మాకు దగ్గరే కదా అని చెప్పేసి మేము ఇంకా బయలుదేరాము. చూస్తున్నారు కదా, హిల్ పైన ఉంటుందనమాట టెంపుల్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మేము వచ్చిన టైంకైతే ఇంక అప్పుడే ఇంకా సన్‌సెట్ అయిపోయి ఇంకా కొంచెం చీకటి పడుతూ ఉందనమాట. అప్పుడు మీకు విజువల్స్ ఇవి చాలా బాగుంది. పైనుంచి చూస్తే మీకు ఊర్లో లైట్స్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో. తిరుమలలాగా అనిపిస్తుంది కానీ బట్ అంత హైట్‌లో ఏం లేదు. కొంచెం హైట్‌లోనే ఉంటుంది టెంపుల్ అంతే. బట్ పైనుంచి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఆ లైట్స్ కానీ, ఆ స్కై కలర్స్ కానీ బ్యూటిఫుల్‌గా ఉన్నింది ప్లేస్ ఇది. ఎవరైనా ఒక 1 డే ట్రిప్ లాగా మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. సో అలా మనం వస్తుంటే యాక్చువల్లీ మేము నిన్న వెళ్ళాం కదా, సండే రష్ ఉండరులే టెంపుల్‌కి, ఎవరు రష్ ఉంటారు అని అనుకున్నాం కానీ చాలానే రష్ ఉంది మరి. బహుశా కార్తీక పౌర్ణమి లాస్ట్ వీక్ కాబట్టి అక్కడ రష్ ఉంది అనుకుంటున్నా నేను.
సండే అయినా కూడా. సో, చాలామంది నేను అబ్జర్వ్ చేసిన దాని వరకు దీపాలు కూడా లోపలే పెడుతున్నారనమాట. ఎలాంటి అబ్జెక్ట్ కూడా చేయట్లేదు. పెడుతున్నారు. చాలా బావుంది. ఐ మీన్ అక్కడ చూడ్డానికి ఆ ప్లేస్ కానీ, ఆ వైబ్ గానీ చాలా బావుంది. అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా చేస్తున్నారనమాట. ఇది ఆ టెంపుల్ అనమాట. సో, మేము కార్ పార్కింగ్ గూడా మీరు హ్యాపీగా మనం ఇక్కడ సైడ్ పార్క్ చేసుకోవచ్చు. కొంచెం హిల్ ఎక్కిన తర్వాత మనకి అలాగే ముందుకొస్తే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందనమాట పార్కింగు. ఇదే అనమాట పార్కింగ్. చాలా కార్లే ఉన్నాయి. చూస్తున్నారు కదా! మీకు దూరంగా మీకక్కడ ఊరు గూడా కనిపిస్తుంది. మనమైతే హొసూర్‌కి పైన కొండ మీద ఉన్నామనమాట ప్రెజెంట్. క కార్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్పేషియస్‌గానే ఉంది. కార్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం చీకటి పడిపోయింది అప్పుడే. తర్వాత ఇలాగే లోపలికెళ్ళాలి. ఎక్కువ దూరం నడవడం గూడా లేదనమాట. కొంచెం నడవాలి. నడిచిన తర్వాత ఇక్కడ మనకొక ఫుట్‌వేర్ స్టాండ్ ఒస్తుంది. అక్కడ మనం చెప్పల్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా టెంకాయలు ఇవన్నీ అమ్మే షాప్స్ ఉంటాయన్నమాట. మేమేం చేసామంటే యాక్చువల్లీ టెంకాయ లోపల కొడతారేమో అని చెప్పేసి టెంకాయలు తీసుకున్నాం గానీ, లోపలైతే కొట్టనివ్వలేదండి. బయటనే కొట్టనిస్తున్నారు. ఇన్‌కేస్ ఎవరైనా మొక్కుంది అంటేనే టెంకాయలు తీసుకోండి. లేకపోతే ఏం అవసరం లేదు. సో, అలా మేము టెంకాయలు అవన్నీ తీసుకున్న తర్వాత కొంచెం ఇలా స్లోప్‌గా ఉంటుందనమాట. స్టెప్స్ కొన్నే ఉంటాయి. ఒక 10 ఉంటాయి. ఆ 10 అలా ఎక్కేసిన తర్వాత మనకి పెద్ద డోర్ కనిపిస్తుందనమాట. చాలా పెద్ద డోరు. ఇది నాకు ఈ గోపురం చూస్తుంటే నాకు మదురై ఉంది గదా! మదురై గానీ, లేకపోతే అరుణాచలం టెంపుల్‌లో గూడా సేమ్ మేము రీసెంట్‌గానే వెళ్ళొచ్చాం కదా! అరుణాచలం. సో, సేమ్ స్ట్రక్చర్ గానీ, డిజైన్స్ కానీ, కలర్స్ కానీ సేమ్ ఉన్నాయన్నమాట. నాకదే అనిపిచ్చింది. భలే ఉంది. ఆ డోర్స్ కూడా చూస్తే ఎంతెంత పెద్ద డోర్సో, అది కాక రాతి అదంతా కూడా చాలా బావుంది. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే నేను జస్ట్ మీకు చిన్న గ్లిమ్స్ ఇస్తాను. సో, ఈ టెంపుల్ పేరొచ్చి అలుర్ముగి చంద్రచూడేశ్వర టెంపుల్. ఇది బేసిక్‌గా శివుడి టెంపుల్ అనమాట. సో, పార్వతీదేవి కూడా ఉంటారు లోపలే. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారంటే మనకి 13థ్ సెంచరీలో విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళ కింగ్స్ కట్టారనమాట. ఇది 1860 నాటి టెంపుల్ అనమాట. ఎంత బావుందో ఓల్డ్ టెంపులే గానీ చాలా కొత్తగా కనిపిస్తుంది. మరి రీసెంట్‌గా ఏమన్నా కన్‌స్ట్రక్షన్ చేశారో ఏమో తెలియదు గానీ, చాలా ఫెసిలిటీస్ కూడా చాలా బావున్నాయి. ఇదేంటంటే ఫస్ట్ నార్మల్ దర్శనం క్యూ అనమాట. ఫ్రీ అనమాట. ఫ్రీ దర్శనం. ఫస్ట్ మేము వెళ్ళాము. ముందుకెళ్ళి చూస్తే కొంచెం లైన్ పెద్దగా ఉన్నిందనమాట. సరే చాలా టైం అయ్యేలాగా ఉంది అనుకోని ఇంకా సరే అని అక్కడ ఒకాయన కూర్చుంటే ఆయనని అడిగితే, "లేదు స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఉంది. మీరు ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈచ్ పర్సన్‌కి రూ. 100 చార్జ్ చేస్తారు" అని చెప్పారనమాట. సరే ఇంకా చిన్న పిల్లలతో అంత పెద్ద లైన్‌లో ఎందుకులే ఊరికే అని చెప్పేసి మేము మేము టికెట్ తీసుకున్న వెంటనే మనల్ని స్పెషల్ దర్శనం టికెట్ ద్వారా పంపించేస్తారు. వితిన్ 15-20 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయింది. లోపలికి ఫోన్ అలౌ లేదు కదా! అందుకే నేను తీయలేదు. అంటే చాలామంది తీస్తున్నారు. సరే ఎందుకులే దేవుడి దగ్గరికొచ్చినప్పుడు ప్రశాంతంగా దండం పెట్టుకుందాం అని చెప్పేసి నేను లోపల వీడియో ఏం తీయలేదనమాట. సో, ఈ టెంపుల్ వచ్చేసి మండే నుంచి సండే వరకు ఓపెన్‌లో ఉంటుందండి. మార్నింగ్ అయితే 7 ఏఎం నుంచి 1 పీఎం వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 8:00 వరకు ఉంటుందనమాట. స్పెషల్ దర్శనం టికెట్ పర్ పర్సన్ రూ. 100 అనమాట. సో, బెటర్‌గా అంటే మండేస్ కానీ అలా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడైతే మీరు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవడం బెటర్ అనుకుంటా. ఫ్రీ దర్శనం ఓకే. రష్ లేనప్పుడు మనం వెళ్ళొచ్చు. కానీ రిస్క్ ఎందుకు అని అనుకునే వాళ్ళు స్పెషల్ దర్శనం తీసేసుకుంటే హాయిగా హ్యాపీగా అయిపోతుంది. తర్వాత మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ టెంకాయలు బయట నంది దగ్గర కొట్టేసిన తర్వాత మేమింకా వస్తున్నామనమాట. నేను చెప్పిన డోర్స్ ఇవే అనమాట. చాలా పెద్ద డోర్స్ ఇవి. ఆ టైంలో అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. మనం హిల్ మీద ఉన్నాం కదా! చాలా చల్లగా ఉంది కంపేర్ టు మామూలుగా కంటే. ఇదే అనమాట నేను చెప్పిన డోర్స్ చాలా బావుంది. పెద్దగా ఉంది. చూడ్డానికి భలే అనిపిచ్చింది. ఇక్కడ నుంచి మనం అలా టెంపుల్ నుంచి బయటకొచ్చేస్తే మనకు ఆ హొసూర్ వ్యూ కనిపిస్తుందనమాట. కింద ఊర్లో వ్యూ. అటు సైడ్ అంతా పార్కింగ్ చెప్పినట్టు. ఇటు సైడ్ వస్తే చాలా షాప్సే ఉన్నాయి. మీరు హ్యాపీగా రావచ్చనమాట. మనకు టీ, కాఫీ దొరుకుతుంది. ఇంకా పూజ షాప్స్ కావాలంటే అవి కూడా దొరుకుతాయి. వన్ డే ట్రిప్‌కయితే మాత్రం చాలా బావుంటుందిది. మేము దగ్గరున్నాం కాబట్టి మాకు చాలా ఈజీ అయిందనమాట. సో, అదొక అడ్వాంటేజ్ మాకు. మేము కర్ణాటక బార్డర్‌కి, ఇలా తమిళనాడు బార్డర్‌కి కొంచెం దగ్గరలో ఉంటామనమాట. సో, ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు అలా వెళ్తూ ఉంటాం మేము. ఎవ్రీ సాటర్‌డే ఆర్ సండే వీలు దొరికినప్పుడంతా.
ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అలా వ్యూ చూద్దామని చెప్పేసి కార్ తీసే లోపల మేము అలా వచ్చామన్నమాట. నైట్ టైమ్స్ పెద్దగా అంటే కెమెరాలో కనిపించే అంతగా బ్యూటిఫుల్‌గా మనకేమీ కనిపించదు గానీ, మనం రియల్‌గా చూస్తే మాత్రం చాలా బావుంటుంది. కొంచెం ముందుకెళ్ళి మనం అక్కడ హిల్ మీద గూడా కూర్చోవచ్చు. అలాగే ఈ హొసూర్‌లో ఇంకొకటి ఫేమస్ ఏంటంటే, మహంకాళి అమ్మవారి టెంపుల్ గూడా ఉంది. అన్‌ఫార్చునేట్‌లీ మేము ఆ టెంపుల్‌కి వెళ్ళలేదనమాట. ఆల్రెడీ అక్కడికే మనకి 7:30, 8 అయింది. అది గాక సండే వెళ్ళాం గదా! సో, ఇంకా 8:00 ఏ టెంపుల్స్ ఉంటాయి కదా! అని చెప్పేసి మేము లైట్ తీసుకొనొచ్చేసాము. ఎలాగో దగ్గరే ఉన్నాం కదా! ఈసారి ఎప్పుడైనా వెళ్దాంలే అనుకోని, ఈసారి హొసూర్‌లో ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చో నేను మీకు ఒకసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇలా కిందకి అలా కార్ తీసుకొని ఇలా కిందకొస్తుంటే లైట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చాలామంది అక్కడ దగ్గరికెళ్ళి కొంచెం కొండ మీద నిల్చుకొని రిస్క్ చేసి ఫోటోస్ తీసుకుంటున్నారు. మేమంత రిస్క్ చెయ్యలేదు. సో, చిన్న పిల్లలున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం చూస్తూ పట్టుకుంటూనే ఉండాలి చెయ్యి. కొంచెం డేంజరస్‌గానే ఉంటుందనమాట. పక్కనంతా ఇంక కొండే ఏం లేదు. సో, జారి పడినా కూడా దెబ్బలు బానే తాకుతాయి. సో, ఇదే అనమాట కొండ చెప్పింది నేను. చాలామంది వెళ్లి అక్కడ ఫోటోస్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా! మనకు ఫోటోస్ తీసుకున్నా అంత మంచిగా ఏం కనిపించవని జెప్పేసి మేము ఇంకేం ఫోటోస్ ఏమీ తీసుకోలేదు. తర్వాత మేమింక బయలుదేరిపోయామనమాట. బయలుదేరిపోయిన తర్వాత మేము వచ్చేటప్పుడు మాకేమంత ట్రాఫిక్ అనిపించలేదు గానీ, మాకు వెళ్ళేటప్పుడైతే కొంచెం ట్రాఫిక్ ఉంది. చెప్పడం మర్చిపోయాను నేను యాక్చువల్లీ ఇటు నుంచి ఇటొచ్చేటప్పుడు ఒక టోల్ ఉంటుంది. సో, ఆ టోల్ దగ్గర మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది. మీరు అదొక్కటి చూసుకోవాలి. వచ్చేటప్పుడు హ్యాపీగా రావచ్చు. ఏం ట్రాఫిక్ ఉండదు. అది కాక మేము సండే గదా! వెళ్ళింది. సో, ఆ టైంకి బెంగుళూరు హైవే గాబట్టి ఇది చెన్నై టు బెంగుళూరు వచ్చే రూట్‌లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఈ రూట్‌లోనే వస్తాయి గాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉండింది. మీరు ఆ టైమింగ్స్ ఒకవేళ ట్రాఫిక్‌ని స్కిప్ చేయాలనుకుంటే మీరు ట్రాఫిక్‌ని చూసుకొని రండి. కానీ మార్నింగ్ వస్తే మనకింత వ్యూ మనకు దొరకదు. సో, ఈవినింగ్ వచ్చాం గాబట్టి మాకీ లైట్స్ ఇదంతా వ్యూ కనిపించిందనమాట. ఇదొక అడ్వాంటేజు. ఒకవేళ ట్రాఫిక్ ఉండకూడదు అనుకునే వాళ్ళు మార్నింగే రావచ్చనమాట. జస్ట్ మాకొక 20 మినిట్స్ అనమాట. 20 మినిట్స్ అయిపోతేనే ఇటుపక్క కర్ణాటక టోల్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకొక 15 మినిట్స్ అంతే. సో, ఇదే ఇంకా కొంచెం ముందరైతే టోల్ వచ్చేస్తుంది. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.